హైడ్రోసెలి, దీన్నే వాడుక భాషలో వరి బీజం లేదా బుడ్డ దిగడం అంటారు. ఆయుర్వేద శాస్త్రంలో హైడ్రోసెలిని మూత్ర విరితితో పోలుస్తారు. ఇది శరీరంలో వాతదోషం ఎక్కువ అవటం వలన వచ్చే ఒక పరిస్థితి. హైడ్రోసెలి అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. హైడ్రోసెలి అంటే పురుషుల వృషణాల చుట్టూ లేయర్లో నీరు చేరి రోజు రోజుకి పరిమాణం పెరగటం. సాధారణంగా వృషణంలో కొద్దిపాటి నీరు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ప్రొడ్యూస్ అయిన నీరు మళ్ళీ శరీరంలో కలిసిపోతుంది. శరీరంలో ఏదైనా లోపం వలన వృషణాలు ప్రొడ్యూస్ అయిన నీరు తిరిగి శరీరంలో కలిసిపోకుండా అక్కడే స్టోర్ అవుతాయి. ఈ రీజన్ వలన బీజాలు క్రమంగా వస్తుంటాయి, కానీ ఎలాంటి నొప్పి కలిగించవు. ఈ పరిస్థితి బారిన ఎక్కువ చిన్నపిల్లలు, మధ్య వయసు పురుషులు పడుతుంటారు. హైడ్రోసెలిలో 3 రకాలు ఉంటాయి. మొదటిది కాంజెంటల్ హైడ్రోసెలి. ఈ దశలో ప్రీమెచ్యూర్ బేబీ తల్లి కడుపు నుండి బయటకు వచ్చిన తర్వాత బీజాలకి అబ్డోమెన్కి ఉన్న కనెక్షన్ పోవటం వలన లేయర్ పల్చబడి వచ్చే పరిస్థితి. రెండవది ప్రైమరీ హైడ్రోసెలి. ఇది ఎక్కువగా మధ్య వయసు వారికి వచ్చే పరిస్థితి. మూడవది సెకండరీ హైడ్రోసెలి. ఈ పరిస్థితి దెబ్బ తగలటం లేదా మూత్రసంచి ఇన్ఫెక్షన్ బారిన పడటం లేదా బీజాలకి క్యాన్సర్ రావటం వలన వచ్చే పరిస్థితి. హైడ్రోసెలి అనగానే అందరిలో ఆందోళన మొదలవుతుంది, కానీ ఆయుర్వేద ఔషధాలతో దీనిని తగ్గించుకోవడం కష్టమేం కాదు. హైడ్రోసెలికి తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం. యాపిల్, ఆరెంజ్, స్పినాచ్, పైనాపిల్, గ్రేప్స్, వెజిటేబుల్స్, బ్రోకలీ, అవకాడో, జింజర్ టీ, వీట్, బార్లీ, ఓట్స్, మేతి, స్ట్రాబెర్రీ లాంటివి తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. ఇప్పుడు తీసుకోకూడని ఆహారం గురించి తెలుసుకుందాం. జంక్ ఫుడ్, పికిల్స్, మసాలా ఫుడ్, టీ, కాఫీ, ఆల్కహాల్, సిగరెట్స్ లాంటివి తీసుకోకుండా ఉండటం వలన తొందరగా తగ్గే అవకాశం ఉంది. హైడ్రోసెలి అనేది వాతదోషం ఎక్కువ అవటం వలన వస్తుంది. వాతదోషం తగ్గడానికి ఎన్నో అరుదైన ఔషధాలు బాలు హెర్బల్స్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో హైడ్రోసెల్కి మెడిసిన్స్ ఉంటాయి. హైడ్రోసెల్ అంటే నార్మల్ వాడుక భాషలో వరి బీజం అని అంటారు. దానికి మెడిసిన్స్ వచ్చేసి త్రిఫలా గుగ్గులు అని ట్యాబ్లెట్ ఉంటుంది. దాంతోపాటు పునర్నవ పౌడరు అండ్ గోక్షరా పౌడరు, ఈ 2 కాంబినేషన్లో యూజ్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు పునర్నవ సావా అనే సిరప్ ఉంటుంది. అండ్ వాతారి గుగ్గులు అని ట్యాబ్లెట్ ఉంటుంది. పునర్నవాది గుగ్గులు అని ట్యాబ్లెట్ ఉంటుంది. అండ్ గుడిచి ట్యాబ్లెట్ ఉంటుంది. తిప్పతీగ అంటారు. అండ్ దాంతోపాటు బోడతరం అని పోలో ఉంటుంది. ఈ హైడ్రోసెల్స్ వచ్చేసి ఏంటంటే మన వృషణాలలో వాటర్ నార్మల్గా కొద్దిగా అంత ఉంటుంది. ఆ వాటర్ మళ్ళీ మన బాడీలో కలిసిపోతూ ఉంటుంది. అలా బాడీలో కలిసిపోకుండా అక్కడనే ఉండడం వల్ల మనకి వరి బీజం అనే ప్రాబ్లం అనేది వస్తుంది. దానికి వచ్చేసి ఏంటంటే ఈ హైడ్రోసెల్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏంటంటే వాతదోషం వల్ల వస్తుంది. కాబట్టి త్రిఫలా గుగ్గులు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాతదోషం వల్ల వచ్చే ప్రాబ్లం అనేది తగ్గించడానికి మనకి త్రిఫలా గుగ్గులు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ పునర్నవ పౌడర్, గోక్షరాది పౌడర్ వచ్చేసి ఎందుకనంటే ఈ హైడ్రోసెల్ వచ్చేసి ఏంటంటే మూత్ర వ్యాధితో పోలుస్తారనమాట. మనకి యూరిన్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ పునర్నవ పౌడర్ అండ్ గోక్షరా పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇవి యూజ్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటు పునర్నవ సావా అని సిరప్ ఉంటుంది. పునర్నవ సావా సిరప్ వచ్చేసి ఏంటంటే ఈ వరి బీజం ప్రాబ్లం రావడం వల్ల మనకి ఆ వృక్షణాలలో స్వెల్లింగ్ రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ పెయిన్ తగ్గడానికి కానీ ఆ స్వెల్లింగ్ తగ్గడానికి కానీ హెల్ప్ అవుతుంది పునర్నవ సావా సిరప్. వాతారి గుగ్గులు వచ్చేసి ఏంటంటే ఈ వరి బీజం వల్ల పెయిన్ అనేది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెయిన్ అనేది మొత్తం తగ్గిస్తుంది. దాంతోపాటు పునర్నవాది గుగ్గులు వచ్చేసి ఏంటంటే ఈ వరి బీజం వల్ల ఏంటంటే ఆ వాటర్ స్టోరేజ్ అయి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని మళ్ళీ బాడీలో కలిసిపోవడానికి హెల్ప్ చేస్తుంది పునర్నవాది గుగ్గులు వచ్చేసి. గుడిచి టాబ్లెట్స్ వచ్చేసి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ చేస్తుంది.
బోడతరం పూలు కూడా వచ్చేసి అంటే స్పెషల్లీ హైడ్రోసెల్కి చాలా బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఈ వృషణాలలో నీరు పేరుకపోయి అక్కడే ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ద్వారా మనకి స్వెల్లింగ్ అనేది వస్తుంది. కాబట్టి అక్కడ నీరు స్టోరేజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడ ఎంతవరకు అయితే వాటర్ ఉండాలో అంతవరకే ఉంచి రిమైనింగ్ వాటర్ని మన బాడీలో కలిపేయడానికి మనకి బోడతరం పూలు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే త్రిఫలా గుగ్గులు వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్, మార్నింగ్ 2, నైట్ 2 తీసుకోవాలి. అండ్ పునర్నవ పౌడర్, గోక్షరాది పౌడర్, ఈ 2 పౌడర్స్ మిక్స్ చేయాలి. ఒక బాక్స్లో మిక్స్ చేసి పెట్టుకొని 2 మిక్స్ చేసిన పౌడర్ ఒక 1 టీ స్పూన్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ 100 ml గ్లాస్ వామ్ వాటర్లో ఒక 1 టీ స్పూన్ కలుపుకొని తాగాలి. పునర్నవ సాల్ సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ తీసుకోవాలి. 20 ml సిరప్, 20 ml వాటర్, అలా డైలీ 2 times తీసుకోవాలి. వాతారి గుగ్గులు వచ్చేసి మార్నింగ్ 2, నైట్ 2, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ డైలీ 2 times తీసుకోవాలి. అండ్ త్రిఫలా గుగ్గు, ఇది పునర్నవాది గుగ్గులు వచ్చేసి కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ మార్నింగ్ 2, నైట్ 2 తీసుకోవాలి. గుడిచి టాబ్లెట్స్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ డైలీ 1 మార్నింగ్ 1, నైట్ 1 టాబ్లెట్ వేసుకోవాలి. బోడతరం పూలు వచ్చేసి ఇది మనం పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే ఇది కషాయంలా చేసుకొని తాగొచ్చు. పౌడర్ చేసుకొని గోరెచ్చని గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ కలుపుకొని తాగాలి. ఇలా కంటిన్యూస్గా వచ్చేసి మీరు ఒక 3 months యూజ్ చేయాలి. 3 months యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హైడ్రోసెల్స్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గిపోయి వృషణాలలో నీరు పేరుకపోవడం అనేది క్లియర్ అవుతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.